బీజేపీకి మున్సిపల్ చైర్మన్ పీఠాలు దక్కకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటయ్యాయని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీకి తావులేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉన్నాయన్నారు. తమ పార్టీలో అంతర్గత విభేదాలు లేవని చెప్పారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో బీజేపీ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు రామచంద్రరావు. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. నాకు పూర్తి నమ్మకం ఉన్నది. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కలిసి ఇదే జిల్లాలో బీజేపీని గెలవకుండా చేశారు. పక్కన జిల్లాలో కూడా కామారెడ్డిలో కూడా గెలవకుండా చేశారు. కరీంనగర్ కూడా అదే ప్రయత్నం చేశారు. కాబట్టి స్పష్టంగా ఈ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ ఏకమై బీజేపీని పెరగనీయకుండా, బీజేపీని గెలవనీయకుండా చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక ప్రత్యామ్నాయం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి. బీజేపీ తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ అధికారంలో వస్తుందని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. పొత్తు కాదు, అది స్థానికమైనటువంటి స్థానికంగా వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకున్నారు. ఎక్కడ కూడా రాష్ట్ర నాయకత్వము దానికి మేము దానికి క్లారిటీ ఇవ్వలేదు, దానికి మేము గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మేము అదే అన్నాను, ఇక్కడే పెడుతున్నారు. మన అటువంటిప్పుడు ఆదిలాబాద్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసింది కదా బీజేపీని ఓడించడానికి. కామారెడ్డిలో కలిశారు కదా. ఎందుకని ఏమంటారంటే స్థానికంగా అయినటువంటి ఈ మధ్య బీజేపీ ఎక్కడైతే మేము గెలిచామో అది పైసా కావచ్చు, అది ఇక్కడ ఖానాపూర్ కావచ్చు, లేకుంటే నారాయణపేట కావచ్చు, ఇక్కడ అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మాకు ప్రజలు ఒక ఒత్తిడి వలన మాకు ఓటేయడం జరిగింది. కొత్త పార్టీలకు తెలంగాణ ప్రజలు స్వీకరించే పరిస్థితి లేదు. ఆల్రెడీ 3 ప్రధానమైన పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలను కూడా వాళ్ళు చూస్తారు. 2 పార్టీలకు ఆల్రెడీ అవకాశం ఇచ్చారు. 3వ పార్టీ బీజేపీ మిగిలింది. బీజేపీకి అవకాశం వస్తుంది.